నమస్తే ఫ్రెండ్స్. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఊరు మంచిదైతే మనుషులందరూ చల్లగా ఉంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇతను ఆయనకి చెల్లి వరుస అయ్యే సొంత ప్రశాంతి రెడ్డి గారిని, అంటే కొవ్వూరు ఎమ్మెల్యే గారిని నిన్న కొవ్వూరులో వైసీపీ మీటింగ్ పెట్టుకొని ఆవిడ్ని భయంకరంగా విమర్శించారు. ఎందుకే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో వైసీపీ, తర్వాత ప్రశాంతి రెడ్డి గారేమో టీడీపీ. సరే, ఏదన్నా అవనే అన్నజోళ్ళు అటు ఇటు ఉండొచ్చు, కాదన్ను. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రం ఆవిడ్ని అలా అవమానించడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తప్పు అది. మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనం ఇక నువ్వెంత నేనెంత, నువ్వది నేనిది, నువ్వు డాష్ నేను డాష్ ఇలా అనుకోవటం ఎంతవరకు కరెక్టు? కనీసం గ్రామంలో పనులు చేసుకునే పాపం అసలుకి అది మనం అంటాను కూడా నోరు రావట్లేదు. అసలుకి అలా ఒక వ్యక్తిని మాత్రం క్యారెక్టర్ కించపరచడం మాత్రం తప్పే. ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలు కానీ చాడీలు చెప్పుకున్నట్టుగా నువ్వేంటి నువ్వంతా నువ్వింత ఇలా అనుకోకూడదు. అతను ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డి గారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. వాళ్ళ ఆవిడని ఇన్సల్ట్ చేస్తూ, ప్రభాకర్ రెడ్డి గారు మీరు పిచ్చోళ్ళు, ఏమైనా అనవసరంగా పెళ్లి చేసుకున్నారు, మీరు అడిగితే నేను మంచి కన్ని పిల్లని తెచ్చి మీకు పెళ్లి చేద్దును. ఆయన ముసలోడు, ఆయన కొంచెం ఏజ్డ్, మీకు మంచి కన్ని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేద్దును, నువ్వు అనవసరంగా ఏమైనా చేసుకున్నావు, ఆవిడ చాలా వాటిల్లో పిహెచ్డి చేశారు, నీ డబ్బు కోసం చేసుకుంది, ఇది చాలా దారుణమైన మాట. ఇప్పటికే 2 సార్లు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని పాపం ఆవిడ క్యారెక్టర్ని పాపం తక్కువ చేశారు. డబ్బు కోసం పెళ్లి చేసుకుందని, ఇప్పటికే 2 సార్లు చంపడానికి ప్రయత్నించిందని, మీరు ఆవిడతో జాగ్రత్తగా ఉండండి, ఆవిడ చాలా వాటిల్లో పిహెచ్డి చేశారని, ఇవన్నీ కూడా తప్పు. ఎందుకంటే లేడీ కాదా, జంటి కాదా, ఇది కూడా కాదు. ఒక వ్యక్తిని పర్సనల్ క్యారెక్టర్ని కించపరచకూడదు. రాజకీయం మాట్లాడు, లేకపోతే ఇంకొకటి మాట్లాడు, అంతే తప్ప ప్రజా జీవితంలో ఉండి ఒక పర్సనల్ జీవితాన్ని తేకూడదు. పర్సనల్ జీవితంలో కూడా పర్సనల్ జీవితంలోకి నువ్వు వెళ్ళి పెట్టకూడదు. నేను ఎందుకంటున్నానంటే, మొగుడికి ఇష్టమై పెళ్లి చేసుకున్నారు, ప్రభాకర్ రెడ్డి గారికి ఇష్టమై పెళ్లి చేసుకున్నారు, మధ్యలో మనం వివరం అసలు మనకెందుకు? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్కి వెళ్ళకూడదు. అది మన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేశారు, అంటే వైసీపీ లీడర్ గారు. మళ్ళీ దానికి మన అనిల్ కుమార్ గారు కూడా మీరు ఏమి ఇస్తే అదే తిరిగి మీరు ఏమి నాడతారో అదే కోస్తారు, మా గవర్నమెంట్ వచ్చింది మేము చూస్తాం మీ ఎంతని అతను మాట్లాడుతున్నారు. ఇలా ఇంకా వాళ్ళు మిమ్మల్ని తిట్టి, మీరు కొట్టి, వాళ్ళు కొట్టి, వీళ్ళు కొట్టి, ఇక రాజకీయాలంటే ఇంతేనా? సరే, ఏమైనప్పటికీ వాళ్ళు కూడా వచ్చి ఈయన ఇంటి మీద దాడి చేయకూడదు. నెల్లూరులో ఉన్న ఈయన ఇంటి మీద ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు కూడా దాడి చేయకూడదు, తప్పది. మరి ఏం చేస్తారు? అది ఒక రక్తం మరిగే కామెంట్ అది. అందుకని అలాంటి వాటికి అలాంటే జరిగిద్ది. ఏమైనప్పటికీ ఈవిడ కూడా ఇలా చేయకూడదు, ఆయన కూడా అలా మాట్లాడకూడదు. మళ్ళీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం అనవసరంగా వీటిని అనవసరంగా చిన్న గొడవలను పెద్ద గొడవలు చేయటమే లేదా. అందుకని ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళకూడదు. ఇది నా మనవి. నమస్కారం.